మొత్తానికి ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అయితే మాత్రం కిడ్ ప్రో జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వం ఆరోపించింది. అయితే బీఆర్ఎస్కు 41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్ట చెప్పినట్లు తెలిసింది. దీనిపైనే ఏసీబీ అయితే మాత్రం విచారణ చేపట్టింది. మొత్తానికి హైకోర్టు తీర్పు తర్వాత ఆ గ్రీన్ కో సంస్థలపై అయితే మాత్రం ఒక్కసారిగా అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలపై ఏసీబీ దూకుడు పెంచింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో హైకోర్టు కేటీఆర్ వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడంతో ఏసీబీ తనపై నమోదు చేసినటువంటి కేసులకి సంబంధించి క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ క్రమంలో ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచారు. హైకోర్టు జడ్జిమెంట్ కోసం ఇప్పటి వరకు వేచి ఉన్నట్లే మనం అర్థం చేసుకోవచ్చు. జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఏదైతే ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి గ్రీన్ కో కంపెనీతో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కోట్ల రూపాయల దాకా వీళ్ళు బాండ్ల రూపంలో ఏదైతే బాండ్ల రూపేణ మొత్తం కూడా ముట్ట చెప్పినట్లు 41 కోట్ల దాకా కూడా ఈ కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల లబ్ధి చేకూరినట్లు కూడా తెలుస్తుంది. గ్రీన్ కో దాని అనుసంధాన సంస్థలు ఏవేవైతే ఉన్నాయో 41 సార్లు దాదాపు 49 కోట్ల దాకా కూడా బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో కూడా ఇచ్చినట్లు గుర్తించింది. రేసుకు సంబంధించి చర్చలు మొదలైనప్పటి నుంచి ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో ఎలక్టోరల్ రూపంలో కంపెనీ కొనుగోలు చేసినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది ఏసీబీ. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ కోట్ల రూపాయలలో దాకా లబ్ధి పొందినటువంటి వ్యక్తి కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇందులో బాగా లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతన్ని విచారించడానికి నిన్న ఏసీబీ అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బట్ కేటీఆర్ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి అటు విజయవాడ ఇటు హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఏదైతే గ్రీన్ కో కార్యాలయాలు అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కోకి సంబంధించినటువంటి జెన్ నెక్స్ట్ కంపెనీలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద గ్రీన్ కో కంపెనీకి ఎంత మొత్తంలో ఎన్ని కోట్ల రూపాయల రూపంలో బాండ్ల రూపంలో వీళ్ళు మొత్తం కూడా రైట్ థ్యాంక్ యూ.